హలో వెల్కమ్ బ్యాక్ టు రాఖీ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీరు మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరన్నా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే నా పేరు రమ్య అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూస్తూ ఉండండి. రాఖీ తెలుగు బ్లాగ్స్. నా పట్టు శారీ కలెక్షన్స్ 2 పార్ట్స్ కింద చేస్తానండి. పార్ట్ 1 పార్ట్ 2 కింద. సో ఎందుకంటే వీడియో లెంతీ అయిపోద్ది కాబట్టి నేను 2 పార్ట్స్ కింద చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 పార్ట్ 2. ఇందులో నా పట్టు శారీస్ ఇంకా మర్కం వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ పట్టు శారీస్ అంటే లైట్ వెయిట్ శారీస్ చూపిస్తానండి. ఉప్పాడ శారీస్ ఇవి. సో నా దగ్గర చాలా వరకు ఉప్పాడ శారీస్ కలెక్షన్ ఉందన్నమాట. డిఫరెంట్ మోడల్స్ లో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు నేను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట, ఉప్పాడ శారీ. ఇది క్యాటలాగ్ శారీ. సో ఇది వచ్చి లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. బార్డర్ వచ్చి ఇలా పింక్ సిల్వర్ లో వస్తుంది. అండ్ ఇంకా శారీ మొత్తం ఇలా లైట్ గా, ఇది టిష్యూ కాదండి, ఫుల్ టిష్యూ కాదు, మెత్తగా ఉంటది అనమాట. శారీ చాలా బాగుంటది. సో కాస్ట్ కూడా ఎక్కువే పడింది. తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది. సో కాస్ట్ కూడా ఎక్కువ పడింది అనమాట. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. శారీ అంచు కూడా ఇలా వస్తుంది అనమాట. పైట అంచు వచ్చేసి ఇలా పింక్ బార్డర్ పింక్ వచ్చింది అనమాట. శారీ మొత్తం వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది. సో ఇదనమాట శారీ. నెక్స్ట్ వచ్చి టాజిల్స్ ఉన్నాయి కదా, ఈ టాజిల్స్ వచ్చి నేనే కుట్టుకున్నాను. చివరిన టాజిల్స్ ఉన్నాయి కదా శారీకి కుచ్చు. ఈ శారీ కుచ్చాలని నేనే వేసుకున్నాను అనమాట శారీకి. సో ఇది ఫస్ట్ శారీ అనమాట. లైట్ వెయిట్ గా ఉంటది, చాలా బాగుంటది అనమాట కట్టుకుంటే. అది వచ్చేసి పింక్ వచ్చింది, పింక్ కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్. సో నేను వచ్చేసి బ్లౌజ్ కి ఇలా వర్క్ చేయించుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇవి. కట్ వర్క్, ఎంబ్రాయిడరీ. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో హ్యాండ్స్ అనమాట ఇవి, ఎల్బో హ్యాండ్స్. ఫ్రంట్ ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్ ఇవి. సో వర్క్ వచ్చి ఇక్కడ 1 సైడ్ చేయించాను అనమాట. అంటే ఇటు సైడ్ మనం శారీ వేసుకుంటాం కదా, సో ఇలా 1 సైడ్ వర్క్ అందరూ అలాగే చేయించుకుంటున్నారు కదా. శారీ కొంచెం సింపుల్ గా ఉన్న వర్క్, బ్లౌజ్ వచ్చేసి హెవీగా ఉంది కదా. సో ఇది పిక్ నేను పక్క షేర్ చేస్తాను శారీ కట్టుకుంటే ఎలా ఉందనేసి. నా సీమంతం ఫొటోస్ వీడియో చూసుంటే కనుక అందులో ఈ శారీ ఉంటుందండి. ఫస్ట్ శారీ ఫస్ట్ బ్లౌజ్ ఇదనమాట. సో ఉప్పాడ పట్టు శారీ అండి. సెకండ్ శారీ కూడా ఉప్పాడ పట్టు శారీయే. సో సెకండ్ శారీ వచ్చేసి ఇదనమాట. సో ఇది నెక్స్ట్ శారీ. ఇది వచ్చి నాచ్ కలర్ అంటారు, నాచ్ గ్రీన్ కలర్ అనమాట. ఇక్కడ వచ్చి పెసర కలర్, కింద వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. శారీ మొత్తం అంతా ఇలానే ఉంటది అనమాట. పైన కింద కూడా బార్డర్ వచ్చింది. శారీ మొత్తం అంతా ఇలానే ఉంటది. బిగ్ బార్డర్ అనమాట ఇది. పైటన్స్ వచ్చి ఇది వచ్చింది అనమాట. లైట్ పింక్ బిస్కెట్ పెసర రంగు కాంబినేషన్ తో ఇచ్చారనమాట పైటంచు. బ్లౌజ్ వచ్చేసి అంచు వచ్చింది కదా, ఆ కలరే వచ్చింది, నాచ్ కలర్ వచ్చింది అనమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట.
ఇది స్టోన్స్ జర్దోజీ వర్క్ అంటారు అనుకుంటా దీన్ని. సో ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్సే కుట్టించుకున్నా. వర్క్ వచ్చేసి స్టోన్స్, నెక్స్ట్ గోల్డ్ వర్క్ చేశారనమాట. ఇది జర్దోజీ వర్క్ అనుకుంటా. ఇందులోనే అనమాట బ్లౌజ్, విడిగా ఏం తీసుకోలేదు, ఇందులోదే బ్లౌజ్. ఇది వచ్చి హ్యాండ్స్ ఫ్రంట్, ఇది వచ్చి బ్యాక్ ఇలా వచ్చిందనమాట, హెవీ వర్క్. బ్యాక్ సైడ్, ఫ్రంట్ యాస్టీస్ గానే ఈ సైడ్కి ఇలా వర్క్ చేయించాం. వన్ సైడ్ శారీ ఇటువైపు బయట వేసుకుంటాం కదా, సో ఇదన్నమాట వర్క్. సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజ్. ఇది ఉప్పాడ పోచంపల్లి శారీ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఉప్పాడ పోచంపల్లి శారీ. ఇది బిగ్ బార్డర్ అన్నమాట, అంచు కింద వచ్చేసి బిగ్ బార్డర్ పోచంపల్లి ఇది శారీ. ఇది వచ్చి పికాక్ అన్నమాట. ఇంకా వీడియోలో తెలియట్లేదు కానీ బయట అయితే 2 షేడ్స్ కింద వస్తుంది, బ్లూ అండ్ పికాక్ షేడ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది శారీ, కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో స్టాల్స్ ఇచ్చారు కదా, బ్లూ అండ్ పింక్, ఈ టైప్ లోనే షేడ్ అవుతూ ఉంటుంది అనమాట శారీ అంతా. కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అంచు బ్లూ వచ్చింది కదా. సో ఇది పోచంపల్లి, ఇది బార్డర్ అనమాట. ఇది పైన వచ్చేసి అంచు. నెక్స్ట్ ఇది వచ్చి ఇంత శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పైట అంచు వచ్చేసి మీకు చూపిస్తాను. సో పైట అంచు వచ్చి కూడా ఇలానే బ్లూ ఉంటుంది. చీర అంతా ఇలా ఉంటుంది. పైట అంచు వచ్చేసి బ్లూ బార్డర్ విత్ పోచంపల్లితో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి అనదర్ శారీ అనమాట. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి బ్లూయే ఇచ్చాడు. సో ఇటువంటి ఉప్పాడ శారీస్ ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటాయి, కట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. మన హెవీ పట్టు చీరలు కట్టుకుని క్యారీ చేయలేం కదా, ఇవైతే సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ గా ఉంటాయి కదా. పట్టు చీరలు ఉన్నా కానీ కట్టుకోలేకపోతున్నాయి, ఇవైతేనే బాగా క్యారీ చేయగలుగుతున్నాం అనమాట. సో థర్డ్ వన్ శారీ వచ్చేసి ఇది. దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాడు అనమాట. దీనికి వచ్చి నేను మగ్గం వర్క్ చేయించాను, ఇచ్చాడు కదా. బ్లూ ఇంకా పికాక్ కాంబినేషన్ తో నేను ఈ వర్క్ చేయించాను అనమాట. సో థర్డ్ బ్లౌజ్ అయితే ఇది. ఇలా ఫ్లవర్స్ తో వర్క్ చేయించాను, ఆరి వర్క్. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తుంది అనమాట. కాంబినేషన్ శారీ పికాక్ కలర్ ఇంకా గోల్డ్ వైట్ స్టోన్స్. ఇది వచ్చేసి హ్యాండ్, ఇది కూడా హాఫ్ హ్యాండ్స్. ఇది వచ్చి హ్యాండ్స్. ఇవి హ్యాండ్స్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది వర్క్. సో ఫ్రంట్ ఇలాగే యాస్టీస్ గానీ వన్ సైడ్ మనం బయట వేసుకుంటాం, వన్ సైడ్ ఇలా వర్క్ కనిపిస్తుంది అనమాట. థర్డ్ వన్ శారీ వచ్చేది వర్క్. బ్లౌజ్ వచ్చి ఇది ఉప్పాడ, ఇది కూడా పట్టు శారీయే, దీని మీద బుట్ట అవి వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది రేర్ కాంబినేషన్ అంటారు కదా, చిలకాకు పచ్చ పింక్ కాంబినేషన్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ, అసలు నాకు చాలా నచ్చింది, అసలు చాలా చాలా నచ్చింది. సో మొత్తం ఇలా బుట్ట ఉంటుంది. సో పైటంచు వచ్చి ఇదనమాట, హెవీగా వచ్చింది పైటంచు. ఇది వచ్చి పైటంచు. పింక్ వచ్చేసి ఇలా మొత్తం జరీ వరకు వచ్చింది అనమాట. సో శారీ వచ్చేమో మొత్తం ఇలాగా గోల్డ్ ఇంకా సిల్వర్ లీఫ్ ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి. సో బార్డర్ వచ్చి పింక్ ఇంకా గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఇచ్చారనమాట. సో ఈ ఫోర్త్ శారీ. సో దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు యాస్టీస్ గానే. ఇది నేను సో ఇదన్నమాట. ఆ శారీకి వచ్చి వర్క్ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట.
ఇది వచ్చి ఫ్రంట్ సేమ్ యాస్టీస్ గానే ఒక సైడ్ వచ్చింది. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ వచ్చి ఫుల్ వర్క్ వచ్చింది, హ్యాండ్కి మొత్తం ఫుల్ కవర్ అయింది అనమాట హ్యాండ్కి వర్క్. ఈ బ్లౌజ్ కూడా ఇన్సేర్లోదేనండి, బయట ఏమి తీసుకొని స్టిచ్ చేయించలేదు, శారీలోదే స్టిచ్ చేయించేసి ఇలా వర్క్ చేయించాను అనమాట. గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ ఇంకా గోల్డ్ కాంబినేషన్తో వర్క్ వచ్చింది. అంటే మరి శారీకి బార్డర్ వచ్చేసి పింక్ ఇంకా కలర్ అంచు ఇచ్చాడు కదా, అందుకని చెప్పేసి ఇలా గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ అంచుతో వర్క్ చేయించాను అనమాట. సో నెక్స్ట్ ఇది. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇదనమాట, చిలకాకు పచ్చ పింక్ కాంబినేషన్. సో చాలా బాగుంది కదా శారీ. సో ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ ఇది కూడా ఉప్పాడలోనే చెక్స్ టైపు రీసెంట్ మోడల్ అనమాట ఇది. సో ఇది చెక్స్ ఇంకా పింక్, పైన ఒక బార్డర్ ఇచ్చారు, కింద ఒకటి. ఇది వచ్చి పింక్ అనమాట, పింక్ బార్డర్. ఇది చీర మొత్తం ఇలానే ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారా, కళ్ళనేతగా మెరుస్తూ ఉంది కదా. శారీ మొత్తం ఇలానే ఉంటుందండి, పెద్ద బార్డర్. నెక్స్ట్ ఇంక ఇలా చెక్స్, మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది. సో శారీ అయితే చాలా బాగుంటుందని, షేడింగ్ అవుతుంది అనమాట శారీ. సో శారీ అయితే ఇది. నెక్స్ట్ వచ్చి దీని పైటన్స్ వచ్చేసి డిఫరెంట్గా రెడ్ ఇచ్చారనమాట, ఇలా ఉంటుంది పైటన్స్. ఇది అనమాట రెడ్. సో దీని బ్లౌజ్ కూడా రెడ్డే ఇచ్చారు. నేను వచ్చేసి వేరే బ్లౌజ్ దీంతో మ్యాచ్ చేసుకున్నాను అనమాట. దీని పైటన్స్ దీని బార్డర్ వచ్చేసి బ్లూ ఇచ్చారు కదా, అందుకని నేను వేరే శారీ మీద బ్లౌజ్ వేసుకుంటున్నాను ఇది. సో ఇదనమాట బ్లౌజ్. ఇది వచ్చేసి వేరే శారీ మీద అనమాట. సో ఇది వచ్చి సో ఇది నెక్కి ఇలా దీపాల లాంటి డిజైన్ ఇచ్చారు కదా. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్. ఇది కూడా ఎల్బో హ్యాండ్సే. సో ఇది ఫ్రంట్ వచ్చి యాస్టీస్గా. సో ఇదన్నమాట హెవీ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, చాలా బాగుంటుందండి శారీ. ఈ కాంబినేషన్ ఇలా పేర్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే శారీ మీదే. నెక్స్ట్ దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట శారీకి. దీనికి బ్లౌజ్ కుట్టించలేదు. సో ఇవి అనమాట శారీస్. సో ఇవన్నమాట శారీస్. వీటిలో శారీస్ ఏం శారీ నచ్చింది, ఏం బ్లౌజ్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి రాఖీ తెలుగు వ్లాగ్స్.